మీ పేరు మేడం? వాహిని. మీరేం చేస్తూ ఉంటారు? నేను ఆర్టిస్ట్గా చేస్తున్నాను. పిక్చర్స్లో యాక్ట్ చేస్తుంటాను, టీవీస్లో యాక్ట్ చేస్తుంటాను. మీకు పీస్ఫుల్ ఎర్త్ కావాలా? తప్పకుండా. నాకేంటండి, ప్రజలందరూ కోరుకుంటున్నది అదే కదా. పీస్ఫుల్ ఎర్త్ ఎంత ముఖ్యమైంది మీ పరంగా? నా పరంగా ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో మనందరికీ తెలుసు, మనుషులే చాలా హింస పెట్టుకుంటూ మనుషులు మనల్ని అసలు మనమంతా ఒకటే అనే భావం పోయి అందరూ కూడా ప్రతి వాళ్ళు ఎన్నో తగువులని నానా రకాలైన హింసలు పెట్టుకుంటూ అలాగే జంతు జాతుల్ని పక్షి జాతిని మనం హింసిస్తున్నాం కదా. ఇటువంటి పరిస్థితుల్లో నాకు తెలిసి ఈ భూమాతకి మనం అందరం బిడ్డలమే. మరి అటువంటప్పుడు ఆ భూమాత ఎంత రోధిస్తూ ఉంటుంది చెప్పండి. కాబట్టి తప్పకుండా పీస్ఫుల్ ఎర్త్ అనేది ప్రతి ఒక్కరికి ఇప్పుడు అవసరమైన విషయం. సో పీస్ఫుల్ ఎర్త్ సాధ్యమా? తప్పకుండా సాధ్యమండి. ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చు? మనం అందరం కరెక్ట్గా అనుకుంటే ఎన్నో సంవత్సరాలు అక్కర్లేదండి. నాకు తెలిసి 2-3 ఏళ్ళలో కూడా ఇది సాధించవచ్చు. మీకు తెలిసి మనకి ఎంత డబ్బు అవసరం పీస్ఫుల్ ఎర్త్ సాధించడానికి? అంటే డబ్బు అవసరమే, కానీ దానికంటే కూడా ప్రతి మనిషికి ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు ముందడుగు వేస్తే చాలా తక్కువే. అంటే చెప్పాలంటే ఇప్పుడు ఒక మనిషి సపోజ్ 10,000 సంపాదిస్తున్నారు అనుకోండి, ఆ 10,000లో ఒక 500 ఒక 1,000 రూపాయలు ఖర్చు పెట్టగలిగితే చాలండి, అంతకుమించి ఎక్కువే అక్కర్లేదు. మీరు పీస్ఫుల్ ఎర్త్ కోసం ఏం చేస్తున్నారు? నేను పీస్ఫుల్ ఎర్త్ కోసం నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పి వాళ్ళ ద్వారా వాళ్ళు ఏం చేయగలరో, ఇప్పుడు కొంతమంది ఉన్నారంటే వాళ్ళు సర్వీస్ని అందించగలరు, కొంతమంది డబ్బు పరంగా సహాయం చేయగలరు. వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళు ఏం చేయగలరో అడిగి తప్పకుండా నేను కూడా పీస్ఫుల్ ఎర్త్కి సహాయం చేద్దామని అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు తెలిస్తే దట్ మనం వచ్చే 5 సంవత్సరాల్లో పీస్ఫుల్ ఎర్త్ సాధించవచ్చు అని చెప్పి మీకు తెలిస్తే ఆ విషయం మీరు నేర్చుకుని దాన్ని మీరు జాయిన్ అవ్వాలనుకుంటారా? జాయిన్ అవుతాను. థ్యాంక్ యూ మేడం.